టోపీయే, టీ షర్టు పసుపే ఏంటి అంత ఇష్టమా పసుపు అంటే? మన ప్రభుత్వం రావాలని 12 నెలలు వదలకుండా తిరువణామలై అంటే అరుణాచలం గిరి ప్రదర్శన చేశా. ఏంది పార్టీ కోసం మీరు గిరి ప్రదర్శన చేయడం ఏంటి? గిరి ప్రదర్శన చేశాను. మళ్ళీ మా చిత్తూరు నియోజకవర్గంలో గురిజాల జగన్మోహన్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచినారు. మంచి వ్యక్తి. ఓకే, పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ కొడుకు మంత్రి అవుతాడు, లేదంటే ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు అవుతాడు. మీకేం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే? అభిమానం. ఎందుకు అభిమానం? అభిమానం మాకు బాబు గారు కావాలా, బాబు గారు కావాలి. చాలా పార్టీలు ఉన్నాయి కదా, తెలుగుదేశం పార్టీ పైన మీకు ఎందుకు అంత అభిమానం అంటున్నా? ఎందుకు అభిమానం అంటే నాకు రామారావు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. అర్థమైందా? మళ్ళీ గెలిచిన తర్వాత చిత్తూరు నుంచి సైకిల్ యాత్ర చేశాను. ఉండవల్లికి వెళ్ళాను, అయ్యగారిని కలిశాను, లోకేష్ బాబు గారిని కలిశాను, మాట్లాడి ఫోటోలు తీసుకొని మంచిగా పంపించినారు. ఎట్లా మాట్లాడారు? మీరు వెళ్ళారు కదా, ఒక సామాన్య కార్యకర్త మీరు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎట్లా మాట్లాడాడు మీతో? ఆయన చాలా సంతోషంగా మాట్లాడారు. బాబు గారు, లోకేష్ బాబు గారు దగ్గరికి పిలిచి ఎక్కడి నుంచి వచ్చారంటే చిత్తూరు నుంచి వచ్చామండి, ఎట్లంటే చాలా సంతోషం, ఉండి టిఫిన్ తిని వెళ్ళండి, అట్టని పిఏ గారిని పిలిపించి డాడీ దగ్గర పిలుచుకెళ్ళండి, అట్టని మళ్ళీ బాబు గారి దగ్గరికి పిలుచుకెళ్ళి అప్పుడు 18వ తారీఖు ఆగస్టు 19వ తారీఖు తిరుపతిలో మీటింగ్ ఉండగా ఆయన బయలుదేరి వచ్చారు. నేను పలకరించి వచ్చాము. అంటే వాళ్ళు అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు లోకేష్ ఉన్నారంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళు పెద్ద మనసు అంటే కొద్దిగా పెద్ద స్థాయిగా ఉన్నతగా ఉంటారు కదా, మనలాంటి వాళ్ళు వెళ్తే ఆప్యాయంగా మాట్లాడతారు, అసలు హ్యాపీగా చూస్తున్నారు, దగ్గరికి రాణిస్తున్నారు. ఏమండి రోజుకి 300-400 మంది లోకేష్ బాబుది ఇంటి దగ్గరే ప్రజా దర్బార్ కాబట్టి రాత్రి తెల్లవారుజాము 4 గంటల నుంచి అక్కడ వెయిటింగ్లో ఉంటారు. అంత బాగా ఆయన చూడకపోతే ఎందుకుంటారండి ఆడ? జనాలు ఎందుకు వెళ్తారు? రోజుకి 300 మంది 400 మంది ప్రజా దర్బార్లో పాల్గొంటారు. వాళ్ళకి అది ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రజా దర్బార్ అదే ఇంటికాడే ఉంది కదా లోకేష్ బాబు గారిది, అంతమంది వెళ్ళిన తర్వాత టిఫిన్ చేశారు ఆయన. ఓకే, అందరినీ కలిసిన తర్వాత ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కలిసిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి టిఫిన్ చేశారు. చాలా గొప్ప వ్యక్తి. అనుకున్నారా ఆ విధంగా ఉంటారని? అనుకోలేదు అసలు. మేము ఆడ వెళ్ళంగానే మరి నేను చిత్తూరు నుంచి వస్తున్నానండి, సైకిల్ యాత్ర చేసి వచ్చానంటే సెక్యూరిటీ పంపించలేదు. నాట్ అలౌడ్, ఏమంటే ఏదో అపాయింట్మెంట్ కావాలి అది ఇది అన్నారు. వెంటనే మా ఎమ్మెల్యే గారికి నేను ఫోన్ చేశాను. 6:30కి నేనే లేపాను, నిద్ర లేపాను. ఎవరు లేచుంటారు ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యేకి మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేస్తారా ఏంటి? ఏం మా ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను గుడి దగ్గర నుంచి సాగనంపారు. ఆయన కోసం వెయిటింగ్లో ఉన్న 15 రోజులుగా. ఆయనకి టైం దొరక్క శుక్రవారం రోజు ఆయన వచ్చారు. పొద్దున్న 10 గంటలకు బయలుదేరాము. ఆయన వచ్చి మమ్మల్ని పంపించినారు కాబట్టి సరే ఇక్కడ అలో చేయలేదు. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను, 10 నిమిషాలు ఉండి అన్నారు. ఆ 10 నిమిషాల్లో సెక్యూరిటీ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. దట్ ఈజ్ ఎమ్మెల్యే, దట్ ఈజ్ జేఎంఎల్. మీరు చిత్తూరు అంటున్నారు, మరి అక్కడ మంత్రిగా ఉన్న అంటే గతంలో మంత్రిగా ఉన్న రోజా గారు చిత్తూరు ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేయలేదా? రోజా గారికి మాకు సంబంధం లేదు. రోజా వచ్చి నగరికి కదా, మాకు రోజా గారికి ఏం జిల్లా ఒకటే జిల్లా కదా. జిల్లా ఒకటే, మాకు ఏం చేసిందా అమ్మా? ఏం చేయలేదు. మాకు బాగా డెవలప్ చేసిందంటగా చిత్తూరుని. నగరిలో చెప్పమనండి, మాకు చిత్తూరు కొద్దు, నగరిలో చెప్పమనండి చేసిందా లేదని. వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళే చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చేయలేదా? లేదండి, మాకు అదంతా మాకు తెలియదు. మాకేం నేను చేపించుకోలేదు. అది ఓకే. అన్న మీ పేరన్నా? మా పేరు ఎం కృష్ణయ్య సార్. కృష్ణయ్య గారు ఎక్కడి నుండి వచ్చారండి? తెలంగాణ నుండి సార్. తెలంగాణ ఏంటి ఆంధ్రాకి వచ్చేసారు తెలంగాణ నుండి, కారణం ఏంటంటారు? అభిమానం ఉన్నందుకు మేము ఆంధ్రాకు, మా బాబు ఎక్కడికి వెళ్తే మేము అక్కడ వెళ్ళాలనిపిస్తుంది సార్. ఎంతమంది వచ్చారండి? మేమా సార్ వచ్చాం సార్, వచ్చినాం సార్. 100 మంది రాను పోను ఇవన్నీ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా? మా సొంతంగానే మేము పెట్టుకొని వస్తున్నాం సార్. ఏం చేస్తుంటారు? బాగా డబ్బులు ఉన్నాయి ఏంది? వ్యవసాయమే చేసుకుంటున్నాం సార్. మరి ఎందుకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం రావాల్సిన అవసరం? మాకు అభిమానం కోసం వస్తున్నాం సార్. మా అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మా బాబుని చూసి మీటింగులు చూసుకొని పోవాలని వస్తాం సార్. మీకు అక్కడ చాలా పార్టీలు ఉన్నాయి కదా, కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, అన్ని పార్టీలు ఉన్నా అప్పుడు మేము అప్పటి నుంచి అయినా తెలుగుదేశం పార్టీలు ఉన్నాం సార్. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికెళ్ళి మేము తెలుగుదేశం పార్టీగా ఉన్నాము. అదే పార్టీని మేము ఇప్పటి వరకు వదలలేదు. ఇప్పటికీ మాకు పార్టీ కార్యాలయం అన్నీ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా వదిలిపోయలేము సార్. ఏ జిల్లా మీది తెలంగాణలో?
వనపర్తి జిల్లా సార్, వనపర్తి జిల్లా, అమర్చింత మండలం. ప్రతి ఏడాది వస్తుంటారా మీరు ఆంధ్ర మహానాడు జరిగింది వస్తుంటాం సార్, వస్తుంటాం సార్. మరి తెలంగాణలో ఒకవేళ మళ్ళీ పార్టీ యాక్టివ్ అయితే గెలుస్తుందంటారా తెలుగుదేశం? మాకు మంచి కార్యకర్తలు ఉంటే మా సాధ్యం, క్యాండిడేట్ ఉంటే మా సాధ్యమైనంత వరకు పోరాడుకుంటాం సార్. అంటే కార్యకర్తలు ఉన్నారు కానీ క్యాండిడేట్ నాయకులు లేరు మీకు? లేరు సార్, లేరు సార్. అంత ఒక కౌన్సిలర్ని గెలిపించుకున్నాం మేము తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కూడా. మళ్ళీ ఎక్కడ కూడా గెలిచిందో లేదో తెలియదు మాకు. మేము మా అమర్చింతలు అయితే మేము గెలిపించుకున్నాం మేము. ఇప్పటికి కూడా గెలిపించుకున్నాను, మాకు పట్టుదల ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తాయి కదా, మున్సిపల్ కమిటీ ఆ ఎన్నికల్లో మేము గెలిపించుకున్నాం. కానీ పోతున్నాం మాకు కాకపోతే రాజకీయ కమిటీకి లేడు, లీడర్ లేరనుకో జరన్ కాబోయింది. ఇప్పుడు సొంత డబ్బులతోనే మేము వచ్చేసినాం. వ్యవసాయమే మేము చేసేది. మళ్ళీ వ్యవసాయం మీకు అంతా 2 ఎకరాలే ఉంది అందరికి. ఏం పంటలు పండిస్తారు? పత్తి, మేము పత్తి అంతే సార్. మీ పేరన్నా? నా పేరు చిరంజీవి రెడ్డి. చిరంజీవి రెడ్డి గారు ఏం చేస్తుంటారండి? మేము రాజకీయాల్లో తిరుగుతున్నాము. ఏముంది రాజకీయాలు తిరిగితే ఏమొస్తుంది? ఏదో బిజినెస్ ఏదో చేసుకుంటే బెటర్ కదా. అవన్నీ దెబ్బతిన్నాం రాజకీయాలు తిరిగి కొంత. మేము తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబుకి బాగా మద్దతు చేసాము. మాది కందుకూరు నియోజకవర్గం, మాచవరం గ్రామం. ఇంతకుముందు మీరు వైసీపీనా? వైసీపీ కాదు, ఫస్ట్లో తెలుగుదేశం ఉన్నాము. మధ్యలో వెళ్ళాము. వెళ్ళినా కూడా వైసీపీలో రెడ్లు అనేవాళ్ళు గొల్లైపోయారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుని, రెడ్ల పార్టీగా వైసీపీ రెడ్లనే కాజేశారు మొత్తాన్ని. రెడ్లు అనేవాళ్ళు ఇంకా లేవరు. ఇంకా 27 రెడ్డి కదా, రెడ్లే 25 ఏళ్ళు లేచే పరిస్థితి లేదు. అది పరిస్థితి. అట్లా దెబ్బ ఉన్నారు. ఎందుకంటారు? ఎందుకంటారంటే పార్టీ అని ఏదో చేస్తాడనే ఉద్దేశంలో చేశారు. ఇతను ఎంతసేపు షో చేస్తా పట్టణం ఒకటి తప్పితే ఏం చేయాలి. మీరు మీ సామాజిక వర్గానికి ఆయన చేయలేదంటున్నారు, మరి ఎవరికి చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశారు, 5 చేశాడు. సజ్జలకి అట్టోళ్ళకి 5 చేశాడు. అంతేగాని సామాజిక వర్గాలు ఏం లేదు, ఊరికి లేదు. ఎవరైనా అతను చుట్టూరు ఉండే క్యాడర్కి ఆ 10 మందికి చేశాడు. కానీ కార్యకర్తలు మొత్తం దెబ్బతినిపోయారు. చంద్రబాబు టైంలో కార్యకర్తలు మేము ఉన్నాం. 94 నుంచి 2011 దాకా ఉన్నాం పార్టీలో. పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ చేసాం. అయినా అప్పుడు కార్యకర్త అంటే ఒక వాల్యూ ఉంది, ఒక ఇది ఉంది, గౌరవం ఉంది. వీళ్ళు వాలంటీర్లను పెట్టి కార్యకర్తల వాల్యూ తీసేశారు పూర్తిగా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మాకు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు, ఆయన అసలు ఈ 5 ఏళ్లలో ఒక గుంటలు వేసి ఉండరు. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే రోడ్లు గుంటలు వేయడం కానీ ఇవన్నీ కానీ. ఒక రకంగా డెవలప్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్ చేయబట్టి రాష్ట్రం డెవలప్ అవుతుంది. మైదారెడ్డి అనుకుంటా మీకు ఎమ్మెల్యే? మైదారెడ్డి ఎమ్మెల్యే. మైదారెడ్డి ఏం చేయలేదా? ఏం చేసింది లేదు. ఇప్పుడు మీరు వచ్చి కందుకూరు చూస్తే అర్థం అవుతుంది. రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నాడు కందుకూరులో. మా కందుకూరు నియోజకవర్గంలో దేవస్థానం పొలం 175 ఎకరాలు ఒక 50-60 ఏళ్ళ నుంచి చర్చ ఉంది, తక్కువ లీజులో ఉంది. అట్లాంటిది మొన్న ఎమ్మెల్యే నిలబడి అడ్డం తిరిగి ఫ్రెష్గా పెట్టించి పాటలు 7 లక్షలు ఉండేదని 18 లక్షలు చెప్తాడు. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందా, లేదంటే గత 5 ఏళ్ళనే అట్లానే ఉందా? బాగా అభివృద్ధి నడుస్తుంది, డెవలప్ జరుగుద్ది. అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆలోచిస్తున్నారు ప్రతి వాళ్ళు. ఆర్థిక పరిస్థితి డెవలప్ అయినాక ఇంకా డెవలప్ అవుతుందనే ఉద్దేశంలో ఉన్నారు. మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇంతకుముందు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది అట్లా మన ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి భవిష్యత్తులో ఇంకా 10-15 ఏళ్ళు ఉంటే సీఎంగా చంద్రబాబు పూర్తిగా డెవలప్ అవుతుంది. అంటే ఒకటి చెప్పండి, మీరు రెడ్డి అంటున్నారు కాబట్టి రెడ్లంతా అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించేసామే అని గెలిపించుకుంటే మనకు బాగుండేది అనుకుంటున్నారంట. వచ్చే ఎన్నికల్లో రెడ్లంతా కలిసి. అన్న మీ పేరన్నా? నరసింహ అన్న. నరసింహ ఎక్కడి నుండి వచ్చారన్నా? మాది ధర్మవరం నియోజకవర్గము. గుడ్ మార్నింగ్ ధర్మవరం. జై పరిటాల. గుడ్ మార్నింగ్ కాదు, గతంలో ఆయనే కదా. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎట్లా ఆయన అంటున్నాడు, నేను అనవసరంగా ప్రజల వద్దకు వెళ్ళాను, డైలీ గుడ్ మార్నింగ్ చెప్తూ ప్రజల్లో తిరగడం వల్లే నేను ఓడిపోయి ఉంటానేమో అంటున్నాడు ఆయన. నువ్వు మంచి చేసింటే ఎందుకు రావు? నువ్వు మంచి చేసింటే వస్తావు కదా. నువ్వు వాడు మంచి చేయలేదు కాబట్టి రాలే. మరి మీ మాజీ ఎమ్మెల్యే కోసం తెలంగాణలో ఉన్న కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు కదా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరంలో ఎట్లా ఓడిపోయాడు కూడా తెలియట్లేదని చెప్పేసి. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా వాడు అభివృద్ధి చేసింటే నువ్వు గెలుస్తావు. వాడు అభివృద్ధి లేదు, అభివృద్ధి ఉండింటే గెలుస్తావు, లేదు. మరి ప్రజల్లో ఆయన తిరిగి ఏం చేసేవాడు? డైలీ వీడియోలు వచ్చేవి కదా సోషల్ మీడియాలో, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళడం, సమస్యలు తెలుసుకోవడం. ఎందుకు తిరిగేవాడు మరి అట్లా? పబ్లిసిటీకి. నేను పలానా టయానికి పోతాడా, ఈ పని చేస్తాడని ఆయన నాయకుల్లో ఉండాలి కదా. ఏదైనా పదవి కావాలన్నా ఆ మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. నువ్వు తిరిగినావు, ఏం చేసినావు? అదే ధర్మవరం నియోజకవర్గంలో పోయి అడుగు, గుడ్ మార్నింగ్ అంటే ఏమి వాళ్ళే చెప్తారు నీకు. ఏం చేయలేదా కేతిరెడ్డి? ఏమన్నా చేసింటే గెలుసు, ఆడ ఏంది లేదు కాబట్టి ఓడిపోయిండేది. మళ్ళీ వస్తా అంటున్నాడు కదా ఆయన. పరిటాల శ్రీరామన్నంత వరకు అక్కడ ఎవరు అడుగు పెట్టలేరు గుణ. ఏంది పరిటాల అడ్డానా ఏంటి? ధర్మవరం అడ్డ, పరిటాల శ్రీరామన్ అడ్డ. అన్న ఎట్లా ఉంది మహానాడు ఏర్పాటు?
సూపర్గా ఉంది సార్, సూపర్గా ఉంది. మాది వచ్చేసి అనంతపురం డిస్టిక్ ఉరుకొండ నియోజకవర్గము. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మా మంత్రి, అక్కడ నుంచి వచ్చినాము. సూపర్గా ఉంది, భోజనాలు అన్నీ బాగున్నాయి, సూపర్గా ఉంది. ఎలా ఉంది 11 నెలలు చంద్రబాబు పాలన ఎట్లా ఉంది? సూపర్గా ఉంది సార్, సూపర్గా లేదు. వైసీపీ ఉంటేనే బాగుండేది అంటున్నారు. ఎందుకు సార్ వాళ్ళు అంతా దోసుకుంటేగా? ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందరూ దోసుకొని ఇప్పుడు యాదవులు పడుతున్నారు, వాళ్ళు యాదవులు పడుతున్నారు అంతా. ఇప్పుడు మరి చంద్రబాబు ఏం చేయట్లేదు అంటగా? చేయకోకుండా మాకు సంబంధం లేదు సార్. మాకు అమరావతి పోలవరం ఒకటి వస్తే చాలు, మాకు ఆయన దేవుడు. మాకు రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పథకాలు ఈ డబ్బులు ఏం వద్దు మాకు వద్దు. ఎందుకంటే అవన్నీ ఇస్తే ప్రజలు వచ్చేసి సోమరిపోతులు అవుతారు. మా బతుకు మేము బతుకుంటున్నాము. ఇప్పుడు బాగున్నాడు మాకు సార్. సీఎం చేస్తారా చంద్రబాబు? చేస్తారు, మాకు గ్యారెంటీ ఉంది. గత 5 ఏళ్ళ కాలయాపన చేస్తారా? లేదు చేస్తాడు, మాకే పూర్తి చేస్తారా? అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, చేయొచ్చు, మేము చేయొచ్చు అనుకుంటున్నాము. అనంతపురానికి అంతో కొంత చేసింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ అంటున్నారు. మాకైతే చంద్రబాబు సార్ బాగా చేసినాడు, సీఎం సారు. ఇంకా ఆయన ఏంది చేయలే మాకే. జనార్దన్ ఎక్కడి నుండి వచ్చారండి? విజయవాడ సెంట్రల్ నుండి వచ్చారు. ఏంటి విజయవాడ నుండి ఇక్కడికి వచ్చారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని, మహానాడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా వాళ్ళు 2 రోజులు బట్టి వచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు చాలా బ్రహ్మాండంగా వచ్చారండి. మీరు విజయవాడ నుండి? మీ విజయవాడ నుంచి మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఒక 2000 మంది వచ్చాం. 2000 మంది వచ్చారు. ఏంటి మరి అమరావతి పక్క ప్రాంతం కదా, అమరావతి ఏమైనా ఈ 11 నెలల్లో మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది, బాగుంది. అంతా కూడా మళ్ళా మంచిగా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మరి కడప వచ్చేసారు. ఈ కడప ఏర్పాట్లన్నీ చూసాక ఎట్లా అనిపిస్తుంది? కడపలో కూడా మహానాడు భారీగా మంచిగా చేశారు ఏర్పాట్లు, కానీ ఎవరికి ఏ లోటు లేకుండా అన్నీ బాగున్నారు. అన్ని ఉన్నాయా కార్యకర్తలకు? ఎవరికి ఏమి ఇబ్బందులు ఏమి లేవు, మంచిగా చూస్తుంటారు. మంచిగా పెడుతున్నారా? భోజనాలు అన్నీ బాగున్నాయి. ఎట్లా ఉన్నాయండి భోజనాలు? భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాయలసీమ రుచులు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాయలసీమ రుచులు, విజయవాడ నుండి వచ్చి రాయలసీమ రుచులు బాగున్నాయి, ఎంత బాగా పెట్టారండి భోజనాలు? ఇంకా నేను ఇప్పుడు వచ్చాను, ఇంకా చేయలేదు. నేను చేస్తే మళ్ళీ చెప్పగలను. నిన్న మొన్న చికెను, మటను అన్నీ మనలో బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని, ఆల్ వెరైటీస్ బాగున్నాయని చెప్పారు. మీరు చెప్పండి బాబాయ్, ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము చిత్తూరు నుంచి వచ్చామండి. చిత్తూరు నుండి వచ్చారు. ఓకే, Please subscribe to Leo News for more videos.